దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు ఆ పిలుపు నాకు సంబంధించింది అయినప్పుడు నేను దానికి లోబడ్డానికి కొరకైనటువంటి ఒక తీర్మానం నేను చేసుకుంటే అది సరిపోతుందన్నటువంటి వాస్తవాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు నాకు చెప్పినప్పుడు నేను దానికి లోబడాలి. మీరు ఆదికాండము 22వ అధ్యాయంలోనికి రండి. ఇది కొంత మనం చూడాల్సినటువంటి అవసరత ఉంది. ఆదికాండం 22వ అధ్యాయం. ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఒక మాట చెబుతూ ఉన్నాడు. 22వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పెను. ఇక్కడ దేవుడు అబ్రహామునకు ఉన్నటువంటి ఒకే ఒక కుమారుడు, ఆయన ఇస్సాకు. అనగా ఇస్సాకు ద్వారా తన యొక్క సంతానము ఆ తర్వాత ఇట్ విల్ బి నోన్ అని చెప్పినటువంటి పరిస్థితిని మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తాం. తన సంతానమైనటువంటి ఇస్సాకును తాను తీసుకుని వెళ్ళి తాను చూపించబోయేటువంటి ఒక పర్వతాల్లో ఒకదాని మీద తనని బలిగా అర్పించమని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఇప్పుడు మీకు ఆలోచించాల్సింది ఏంటంటే, అబ్రహాముకు దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నీ కుమారుడైనటువంటి నీవు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఆ మోరియా పర్వతంలో ఒకదాని మీద నేను చూపించబోయే దాని మీద నీవు బలిగా అర్పించమన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి? వాస్తవానికి ఇస్సాకు నా ఒక్కని కుమారుడు కాదు, అంతే కదా, నాకొక్కనికి పుట్టినవాడా కాదు కదా. షారాయి ఆమె ద్వారా పుట్టినటువంటి వ్యక్తి ఇస్సాకు. కాబట్టి అబ్రహాము ఏం చెప్పాలి దేవునితో? ప్రభా, మీరు నాకు సంతానాన్ని ఇచ్చారు, షారాయి ద్వారా నాకు సంతానాన్ని ఇచ్చారు, కాబట్టి షారాయికి వెళ్ళి షారాయితో కూడా మాట్లాడి షారాయి యొక్క అనుమతి తీసుకొని ఆ తర్వాత నీవు చెప్పినటువంటి దానికి నేను లోబడతా ప్రభు అని దేవునికి చెప్పాలి. మనమైతే అదే చెప్పేవాళ్ళం, నేనైతే కూడా అదే చెప్పేవాడిని, అంతే కదా. మనం చేసేటువంటి నార్మల్గా చేసేటువంటి కార్యాలు అలాగే ఉంటాయి. సో అబ్రహాము గారు వాస్తవానికి లాజికల్గా మనం మాట్లాడితే, రీజనబుల్గా మాట్లాడితే మనము చెప్పే వాదన కరెక్ట్, అంతే కదా. దాని ప్రకారమే మనం వెళ్ళాలి అన్నటువంటి తలంపు చాలామందికి కలుగుతుంది. కానీ అబ్రహాముకు ఈ యొక్క రీజనింగ్, ఈ లాజిక్ ఏమి తెలియంది కాదు కదా. అతనికి కూడా ఆ లాజిక్ తెలుసు, ఆ రీజనింగ్ తెలుసు. షారాయి ద్వారానే ఇస్సాకు కలిగాడన్నటువంటి విషయం తెలుసు. వారిరువురికి కలిగినటువంటి సంతానము దేవుడిచ్చినటువంటి బహుమానము అన్నటువంటి విషయము అబ్రహాము ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఈ 22వ అధ్యాయంలో అబ్రహాము షారాయితో సంప్రదించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో చూడము. ఉదయాన్నే లేవగానే అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టాడు, ఆయన బయలుదేరి వెళ్ళాడు, తన పనివారిలో ఇద్దరిని తీసుకుని వెళ్ళాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తాం. అంటే అంతకుముందు ఆ షారాయితో సంప్రదించినటువంటి సందర్భం ఉంది, షారాయి యొక్క సలహా విన్నటువంటి సందర్భం ఉంది. నా యొక్క దాసిగా ఉన్నటువంటి హాగర్ను నువ్వు ఉపపత్నిగా తీసుకొని ఆమె ద్వారా సంతానాన్ని కనమని సలహా ఇచ్చింది అంతకుముందు షారాయి. కానీ ఇప్పుడు దేవుని మాటకు లోబడ్డానికి అబ్రహాము నిర్ణయించుకున్న తర్వాత షారాయిని సంప్రదించినటువంటి పరిస్థితులు లేవన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని మాటకి, దేవుడు మనకు చెప్పినటువంటి ఆజ్ఞకు లోబడడానికి ఇతరుల యొక్క ప్రమేయము దేవునికి తెలియదా? షారాయి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిందన్న విషయం దేవుడికి తెలియదా? షారాయి ద్వారా వచ్చినటువంటి సంతానం ఇస్సాకు అన్న విషయం దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు. సో అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు వీటన్నిటినీ దేవుడు పరిగణలోకి తీసుకోకుండానే అబ్రహాముకు ఆజ్ఞ ఇచ్చి ఉంటాడా? తన యొక్క సంతానాన్ని బలిగా అర్పించమని చెప్పి ఉంటాడా? అంటే మనము దేవుని కంటే జ్ఞానవంతులము, దేవుని కంటే మనము చాలా రీజనబుల్గా ఆలోచించే వాళ్ళం అన్నటువంటి భావన చాలా పర్యాలు మనకే ఉంది. దేవుడికి తెలియదు ఆ విషయాలన్నీ, దేవుడికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు మనలతో నేరుగా సంప్రదించినప్పుడు, స్పెసిఫిక్గా చెప్పినప్పుడు అది మనకు సంబంధించింది, మనము నెరవేర్చవలసింది, మనకు లోబడవలసింది, అంతే తప్ప దాన్ని ఇతరులను మనము కన్సల్ట్ చేయాల్సినటువంటి, వారి యొక్క కన్సెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం, వారి అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉండదన్న వాస్తవాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి లోబడ్డానికి నిర్ణయించుకుంటే ఇదే మనం చేయాలి. అబ్రహాము హి డిడ్ ఏ రైట్ థింగ్. ఒక సరైన సంగతి ఏం చేశాడంటే, షారాయితో తాను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఆమె యొక్క అనుమతి తీసుకోలేదు, దాని గురించినటువంటి ప్రస్తావన ఆమె దగ్గర చేయకుండానే
దేవునికి లోబడినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటిది అదే. దేవుడు ఏది చెబుతాడో దానికి మనము వెనువెంటనే లోబడేదానికి ఇష్టపడేటువంటి వ్యక్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది నా అబ్రహాం గారిని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, అలాగా అన్క్వశ్చనబుల్ విశ్వాసము, రెండవది ఏ ప్రశ్న లేకుండా దేవునికి లోబడడానికి ఇష్టపడినటువంటి హృదయము అబ్రహామునకు ఉన్న కారణాన అబ్రహాముని గురించి ఇది నాన్న మనం మాట్లాడుకుంటున్నాం. ఇతరులు మన యొక్క జీవితాన్ని గురించి మాట్లాడాలి అంటే మనము దేవునికి ఇలాంటి విధేయత చూపించేటువంటి వాళ్ళంగా ఉండాల్సినటువంటి అవసరత మనకుంది. ప్రతిదానికి ఇతరులను సంప్రదించేటువంటి స్వభావం, భార్య భర్తను, భర్త భార్యను సంప్రదించే స్వభావం. దేవునికి లోబడాలి అనేటువంటి హృదయం ఇరువురికి ఉంటే అది వేరే సంగతి. చాలామందికి ఉండేటువంటి అవకాశాలు లేవు. దేవుడు చెప్పిన దానికి లోబడాలన్నటువంటి హృదయం చాలామందికి ఉండదు. అలాంటి వాళ్ళని సంప్రదించాల్సినటువంటి అవసరత కొన్ని పర్యాలు మనకు ఉండదన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ఇచ్చే విషయంలో కానివ్వండి, దేవుని పని చేసే విషయంలో కానివ్వండి, దేవునికి లోబడే విషయంలో కానివ్వండి, మనం దేవునికే లోబడ్డానికి మనం ఇష్టపడాలి. మన ఆత్మ, పరిశుద్ధాత్మ దేన్నైతే మనతో చెబుతూ ఉన్నారో దాన్ని మనం చేయడానికి కొరకు ఇష్టపడాలి. దేవుడు ఏదైనా ఎవరికైనా ఇవ్వమని చెబుతుంటే అది కూడా భార్యతో సంప్రదించాలి, లేకపోతే భర్తతో సంప్రదించాలనే ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమందరం ఒకటే కదా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉన్నప్పుడు ఇతరులను సంప్రదించాల్సినటువంటి అవసరత మనకు లేదు. మన కుమారులను, కుమార్తెలను కూడా సంప్రదించాల్సినటువంటి అవసరత మనకు లేదు. అది ఎప్పుడైతే మనం చేయగలమో అప్పుడు దేవునికి ఒక అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్, అనగా ప్రశ్నించజాలని విధేయతని మనం చూపించేటువంటి వాళ్ళంగా ఉంటాము. అది కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు.